జేఏసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఫలవంతం కావడానికి, ప్రతి ఉద్యమం కూడా విజయవంతం కావడానికి మరి ఎల్లన్న బాగా చొరవ తీసుకొని మెదక్ జిల్లా ప్రతిష్టను పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు మెదక్ జిల్లా పొలిటికల్ జేఏసీ పక్షాన ఐఎన్టీయూసీకి అలాగే దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎల్లన్నకు మరోసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, అనేక సార్లు ఈ జిల్లా వారికి ఉద్యోగాలు దొరకాలని పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో 2005 వరకు మరి ఒక పద్ధతి ప్రకారం స్థానికులకే ఉద్యోగాలు కల్పించడంలో మనం సక్సెస్ అయ్యాం. అయితే ఇప్పుడు 2005 తర్వాత జరిగేటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా దేశవ్యాప్త రిక్రూట్మెంట్ కోసము బిహెచ్ఎల్ యూనిట్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ కోసం పరీక్ష నిర్వహించడం అనేటువంటిది, ఆ పరీక్ష నిర్వహించిన తర్వాత కోర్టు సమస్య రావడం అనేటువంటిది జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ప్రత్యేకంగా మనం సాధించుకోవడానికి సంబంధించి మన యూనిట్ వరకే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రజల కోసం ఆలోచన చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 371D ఆర్టికల్ ప్రకారము తప్పనిసరిగా బిహెచ్ఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిహెచ్ఎల్ యూనిట్ మన యూనిట్కి సంబంధించి ఎక్కడైతే స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి 371D ఆర్టికల్ చెప్తున్న కనుక ఆ మేరకే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి అన్నీ కూడా అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యకు అవసరమైనటువంటి పరిష్కారం చూపిస్తున్నారు. మనం మాత్రము మరి దాన్ని సాధించుకోవాలంటే నిజంగా ముందు ప్రతిపాదన చెప్పినటువంటి హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా మనమన్న ప్రకారం ఇవ్వకపోయినట్టయితే బిహెచ్ఎల్కి 1,00,000 మందితోని మరి మనం ర్యాలీ చేసి ఇక్కడే కూర్చొని అది సాధించుకోదాకా మరి తప్పనిసరిగా మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఇంకొక ఇష్యూ కూడా మనం ఆలోచన చేయాలి. ఈ విషయం అనేటువంటిది కేవలం బిహెచ్ఎల్ మాత్రమే పరిమితమై లేదు. మన పక్కనే ఓడిఎఫ్ అనేటువంటిది ఉంది, బానుకు సంబంధించినటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులంతా కూడా మన వేదిక పైన ఉన్నారు. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అయితే ఇక్కడ ఒక్క దగ్గరనే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం, మిగతా చోట్ల ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఓ మేర గతంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు 2005 వరకు తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకు దక్కడం వల్ల ఈ వాయిస్ అనేటువంటిది బాగా పెరిగింది. మిగతా చోట్ల చూసినప్పుడు ఆ మాత్రం కూడా అవకాశం లేకుండా స్థానికులంతా కూడా అవకాశాలను కోల్పోయారు. ఇవాళ ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలంటే నిజంగా ఓడిఎఫ్, పీడిఎల్ లాంటి కంపెనీల్లో కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఓడిఎఫ్ నాయకులు ఇక్కడే ఉన్నారు, మన జేఏసీ నాయకులు యాదగిరి గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు. మా దగ్గర కూడా దాదాపు 1,200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు కూడా దేశవ్యాప్త రిక్రూట్మెంట్కే వాళ్ళు ఇస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు 80% స్థానికులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. 20% మాత్రం ఓపెన్ కేటగిరీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిబంధనలు మనం సాధించుకోకపోయినట్టయితే, ఇది తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక అందరం కలిసి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయం ఎట్లున్నది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి అప్రమత్తంగా లేకపోతే మెదక్ జిల్లాలోనే రోషే అనేటువంటి కలెక్టర్ ఉండేవాడు. ఓకే డి రోషే ఇప్పుడు ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ కలెక్టరు 20% ఉద్యోగాలను ఆయన 30%గా మార్చేసి టోటల్గా నాన్ లోకల్ కేటగిరీలోకి మార్చేసి అందరినీ నాన్ లోకల్ కిందికి రిజర్వేషన్లో ఆయన రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే మనం అప్రమత్తంగా లేకపోయినట్టయితే ఈ ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా ఏదో ఒక రకంగా వాళ్ళకు కేటాయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలోనే తెలంగాణ వాళ్ళకంతా తప్పనిసరిగా మన కోటా కింద మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎల్లన్న బృందానికి మరోసారి నేను ఉద్యమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.